నాకు ఎండాకాలం వస్తే చాలు అసలు గౌన్లలో బిడ్డగా ఎందుకు పుట్టినా అనిపిస్తది. అయ్యో! అక్క ఎంత మాట అన్నావు అని చెప్పేసి అనుకుంటున్నారా? అసలు ముచ్చట చెప్తారండి. ఈ ఎండాకాలం వస్తేనే తాటి ముంజలొస్తాయి. మన సిటీకేమో ఊర్లల నుండి తీసుకొచ్చి తాటి ముంజలు అమ్ముతున్నారు. అవేమో ముదిరిపోయి ఉంటాయి. అయినా సరే తినాలనే కోరికను చంపుకోక అక్కడికి వెళ్లి కొనుక్కుందామని చూస్తే ఆ ముదిరిపోయిన ముంజకాయలని చూడగానే తినబుద్ధి కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇలా బాపు లేత ముంజకాయలు తీసుకొచ్చి ఇంటి దగ్గర కోసిస్తుంటే తినడం అలవాటనమాట. ఇంత ఫ్రెష్‌గా తిన్నాంక అలా ముదిరిపోయిన ముంజకాయలు ఎవరికి తినబుద్దయిద్ది చెప్పండి? అందుకే ఆ మాట అనాల్సొచ్చింది. ఆ ముదిరిపోయిన ముంజకాయలు తినబుద్ధి గాదు. ఊరికొచ్చి ఉండేదే 10 రోజులు. ఆ 10 రోజులు గూడా బాపు రోజు మధ్యాహ్నం ఇలా ఫ్రెష్‌గా ముంజకాయలు తీసుకొచ్చి మా ముందే కోసిస్తా ఉంటే తింటామనమాట. అందులో నుంచి కల్లు వస్తది గదా! అది చాలా ఇష్టం మాకైతే. ఈ తాటి ముంజలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉన్నాయి. అవును. మీలో ఎంత మందికి ఈ ఐస్ యాపిల్స్ ఇష్టమో కామెంట్ జేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు గూడా ఈ ఐస్ యాపిల్ గావాలా? అయితే కామెంట్ జేయండి పంపించేస్తాను.